చించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. నీ బ్రతుకులో పాపమా కలతలా, నీ హృదయలో బాధల కన్నీరా, నీ కన్నీరంతా తుడిచివేయు రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామంలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియాతి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రభు నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము, నిన్ను నమ్మిన దాసులను కనుక నన్ను రక్షింపుము. ప్రియ సహోదరి సహోదరులారా, దావీదుకున్న బాధ, దావీదుకున్న నిరాశ, నిస్పృహ దేవునికి తెలుపుతూ, ప్రభువా నీవు నా మొర విని నాకు ప్రత్యుత్తరమిమ్ము. దేవునికి తన యొక్క గోడును చెప్పుకుంటున్నాడు. అయ్యా, నీకు తెలుసు నేను ఏ పరిస్థితిలో ఉన్నాను, నీకు తెలుసు నేను ఎలాంటి వాడను, నీకు తెలుసు నా స్థితి ఏమిటో, నీకు తెలుసు నేను ఏ శోధన గుండా వెళుతూ ఉన్నాను, నీకు తెలుసు నేను ఏ బాధ గుండా, ఏ నిరాశ నిస్పృహ గుండా, ఏ నిట్టూర్పు గుండా నేను వెళుతూ ఉన్నాను. ప్రభువా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నీవు నా మొరను ఆలకించు ప్రభువా అని చెప్పి ఆయన ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతేకాకుండా తాను చెబుతూ, నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దావీదు తనకొచ్చిన బాధను, తనకొచ్చిన వ్యాధిని, తనకొచ్చిన సమస్యను దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని, నేను దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా. మనకు బాధ వస్తే, వ్యాధి వస్తే చాలామంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ప్రభు నాకు ఈ వ్యాధి, ఎందుకు ప్రభు నాకు ఈ బాధ, ఎందుకు ప్రభు నాకు ఈ కష్టం. కానీ తాను దినమెల్లా దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా నేను నీకు ప్రార్థన చేస్తున్నా, నాకు ఉత్తరమిమ్ము, నాకు శాంతిని దయచేయము, నాకు సమాధానం దయచేయమని చెప్పి దేవుడి మీద తనకున్న ప్రగాఢమైన విశ్వాసాన్ని ఉంచాడు. అలాంటి విశ్వాసం మనందరికి కూడా కలిగి ఉండాలని చెప్పి ఆయన మనలను దీవించాలని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఆయన ప్రార్థన చేస్తూ, ప్రభువా నీవు నా మొర విను. ఈరోజు ఈ యొక్క సన్నిధిలోనికి, దేవాలయంలోనికి, ఈ యొక్క ఆదివారం ప్రత్యేకమైన ఆదివారం ఏ మొరతో వచ్చావు, ఏ బాధతో వచ్చావు, ఏ ఇబ్బందితో వచ్చావు, ఏ ఇరుకుతో వచ్చావు, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుడికి చెప్పు. ప్రభువా ఇది నా బాధ, ఇది నా కష్టం, ఇది నా వ్యధ, ఇది నా కన్నీళ్ళు. ప్రభువా ఆనాడు నీ ఏ విధంగానైతే దావీదుని యొక్క మొరను ఆలకించావో, నా మొరను కూడా ఆలకించు ప్రభువా అని చెప్పి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని దేవుడికి సమర్పించి ప్రార్థన చేయి. మనము చేసిన ప్రతి ఒక్క విధమైన తప్పిదాల పాపాలను ఆ యొక్క దేవాదేవుడు క్షమించాలని పాప మన్నింపును వేడుకుందాము.
దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నయ్యా. దేవా పాపిని అపరాధినై అంధ్రుడనై అపవాదితో అరుచరుడై, అపరాధినై అంధ్రుడనై అపవాదితో అరుచరుడై, సంచరించి చీకటిలో వంచన చేసినందరినో, వంచన చేసినందరినో. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చుడుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మరీ ముఖ్యంగా ఈ యొక్క దీవెనల పూజలో పావని అమ్మను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ దేవుడు ఆమెకు ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండాలని, అదేవిధంగా తన యొక్క గర్భఫలాన్ని ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, అదేవిధంగా బేబీ అమ్మగారు జ్వరముతో బాధపడుచు ఉండగా దేవుడు ఆమెను తాకి ముట్టి స్వస్థపరచాలని, మరి అమ్మగారు నీరసము అనారోగ్యంతో బాధపడుచు ఉండగా ఆమెను తాకి ముట్టి స్వస్థపరచాలని, అదేవిధంగా నాగమణి అమ్మగారిని దేవుడు తాకాలని ముట్టాలని, అదేవిధంగా మార్తమ్మ గారిని దేవుడు అద్భుత రీతిలో తన యొక్క కాలు నొప్పి నుంచి విముక్తిని దయతో ప్రసాదించాలని, పాముల శ్రీను గారికి మంచి ఆరోగ్యాల దయతో ప్రసాదించాలని, ఇంకా ఎవరైతే మనల్ని ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరి ఉన్నారో వీరరాజు గారికి మంచి ఆరోగ్యాల దయతో ప్రసాదించాలని, సత్యనారాయణ గారి యొక్క కుటుంబాన్ని దీవించాలని, అగస్టిన్ గారి యొక్క కుటుంబాన్ని దీవించాలని, అదేవిధంగా డేవిడ్ గారు ఇంటి నిర్మాణ పనులు చేస్తూ ఉండగా త్వరగా పనులన్నీ కూడా పూర్తయ్యే విధంగా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, ఇంకా ఎవరైతే ఏ అవసరాలతో ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఉన్నారో ఆ అవసరాలన్నిటిని కూడా దేవాది దేవుడు తీర్చాలని, ఇస్సాక్ గారి యొక్క కుటుంబాన్ని దేవుడు దర్శించాలని, చదువుకుంటున్న చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును, ఎవరైతే ఇతర దేశాల్లో పనిచేస్తున్నారో వారికి మంచి ఆరోగ్యతతో ప్రసాదించాలని, అదేవిధంగా దత్తాలియల్ డాడీ గారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, దీవించాలని ఈ యొక్క దీవెనల పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ సర్వేశ్వర, నీవు విశ్వాసుల మనస్సులను ఏకైక లక్ష్యం మీద నిలిపించుదుగాక. కావున నీ ప్రజలు నీవు ఆజ్ఞాపించిన దాన్ని ప్రేమించినట్లు, నీ వాగ్దానం చేసిన దానిని కటాక్షించినట్లు అనుగ్రహింపు. స్థిరము కాని ప్రపంచంలో ఉండను నిజమైన ఆనందం లభించు స్థలము పైననే హృదయంలో లగ్నమై ఉండునట్లు కరుణింపు. నీతోడు పవిత్రాత్మతోడు కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2 నుంచి 3 దాకా.
1 నుంచి 2 దాకా, 15 నుంచి 18 వరకు. యెహోషువ ఇశ్రాయేలు గోత్రములన్నిటిలోని షెకెము వద్ద సమావేశపరిచెను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు, లేఖకులు యావే సమక్షమున ప్రోగాయి. యెహోషువ వారితో ఇట్లనెను: యెహోవా పలికిలివి. పూర్వము అబ్రహాము, నహోరు వారి తండ్రి అగు తేరా ఎఫ్రాటీసు నదికి ఆవలను నివసించును. అన్య దైవత్వములు కొలిచిరి. మరియు 17 నుంచి 18. మమ్ము మా పితరులను దాస్యగృహమైన ఐగుప్తు నుండి ఇవ్వలకు కొని వచ్చినది యావే కదా మా కొరకు అద్భుత కార్యములు చేసినది. అతడు కూడా మేము నడిచిన త్రోవలందు మేము ప్రయాణము చేసిన విధమున వివిధ జాతుల మండలమందు మమ్ము కాపాడినది అతడు కాడ. పైగా ప్రభువు ఆ జాతులన్నిటినీ ఆ దేశము ఏలుచున్న అమోరీలు కూడా మా ఎదుట నుండి వెడలిగొట్టెను కనుక మేము యావేను పూజింతుము. అతడు మాకును దేవుడు అనిరి. ఇది ప్రభువాకు. 2వ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 21 నుంచి 32 వరకు చదువుకున్నాం. క్రీస్తునందు గల గౌరవముచే పరస్పరము విధేయులై ఉండుడు. భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లు మీ భర్తలకు విధేయులై ఉండుడు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తుకు స్త్రీసభపై గల అధికారము వంటిది. క్రీస్తు తన దేహముకు స్త్రీసభ యొక్క రక్షకుడు కనుక స్త్రీసభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలను సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా క్రీస్తును స్త్రీసభ ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించినో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాకిచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన ఇట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేదీ కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించు కొనుటకును ఆమె పవిత్రముగాను నిర్దోషంగాను ఉండుటకును ఆయన ఇట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యను కూడా ప్రేమించవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడను తన దేహమును దేశించుకోడు కదా. దానిని బదులుగా క్రీస్తు స్త్రీసభ విషయంలో వర్తించినట్లు వాడు దానిని పోషించుచు దాని విషయమై శుద్ధి సహించును. ఏలైనా మనము ఆయన శరీరము సభ్యులను. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగు వారు ఇరువురును ఏక శరీరం అగుదురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప నిగూఢ సత్యము విదితమగునున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభకును వర్తించుకునని నా భావన. ఇది క్రీస్తు వాక్యము. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అనిలముకు అధిపతి అయిన ఆయనకు స్తుతించెదము.
చల్లములకు అధిపతి అయిన ఆ యెహోవాని స్తుతించెదము. అలసారములను గాలించ ఆ యెహోవాను స్తుతించెదము. అలసారములను ఆడించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండనుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 60 నుంచి 69 వరకు. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 60 నుంచి 69 వరకు. ఆయన శిష్యుల్లో అనేకులు ఇవి వినినప్పుడు, ఈ మాటలు కఠినమైనవి, ఎవడు వినగలడు అని చెప్పుకొనిరి. తన శిష్యులు దీని గురించి గొనుగుకొనుచున్నారని గ్రహించి, యేసు, ఇది మీకు ఏవగింపుగా ఉన్నదా? అట్లయినా మనుష్య కుమారుడు తాను పూర్వమున ఉన్న స్థలములకు ఎక్కిపోవుటను మీరు చూచినచో ఇక ఏమందురు? జీవమును ఇచ్చునది ఆత్మయే, శరీరము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నవి. కానీ మీలో విశ్వసింపని వారు కొందరు ఉన్నారు అని పలికెను. ఆ విశ్వసింపని వారు ఎవరో, తన్ను అప్పగింపబోవాడు ఎవడో మొదటి నుండి ఆయనకు తెలియదు. కనుకనే తండ్రి అనుగ్రహించితేనే తప్ప ఎవడను నా యొద్దకు రానేరడు అని మీతో చెప్పితిని అని ఆయన పలికెను. ఇందువలన ఆయన శిష్యుల్లో అనేకులు ఆయనను విడచి వెళ్ళి మరెన్నడూ ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగగా, సీమోను పేతురు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితివి అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. ఈ సువిశేష బోధన ద్వారా మనందరి పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. Praise the Lord. 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 తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. Praise the Lord. 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 చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, దయ కలిగిన తండ్రి, కృపగల దేవా, పోయిన ఆదివారం నుంచి యొక్క ఆదివారం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచి, మంచి ఆరోగ్యాల నుంచి, మంచి వాతావరణాన్ని ఇచ్చి, మేము చేసే పనిలో, మా ప్రయాణంలో, మా యొక్క ప్రాంతంలో, మా యొక్క పరిసరాలలో, మా యొక్క ఇంటిలో మీరు ఉన్నందుకు ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. అయ్యా ప్రభా, ఈ యొక్క వారం ఆదివారం అని గ్రహించి మేమందరం కూడా ప్రభా ఈ యొక్క సన్నిధికి వచ్చి ఉన్నాం. వాక్య స్వరూపమైన దేవా, ఈ యొక్క వాక్యంతో మాతో మాట్లాడమని, మా యొక్క జీవితంలో మేము ఏ ఏ విషయాల్లో సరి చేసుకోవాలో, బాగు చేసుకోవాలో వాటన్నిటితో మాతో మాట్లాడమని, ఈ యొక్క వాక్యం ప్రకారం జీవించే మంచి నెలలో పడిన విత్తనం వలె ఫలించడానికి, 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించడానికి ఈ యొక్క కృపను, ప్రేమను మా అందరికి కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు బాగున్నారా? ఒకసారి దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈరోజు చదువుకున్న మొదటి పట్టణము యెహోషువ గ్రంథం నుంచి తీసుకోబడినది. ఈ యొక్క యెహోషువను హీబ్రూ భాషలో యోషువా అంటారు, అనగా యావే రక్షించును. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యావే రక్షించును. ఎవరిని ఆయన రక్షించును? ఎందుకు ఆయన రక్షించును? ఏ కారణము చేత ఆయన తన యొక్క ప్రజలను రక్షించును అని చెప్పి మనం చదువుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. యెహోషువ షెకెం వద్ద సమావేశపరచను. వారి పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు ప్రోగేరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యెహోషువ మోషే తర్వాత, అహరోను తర్వాత దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక ప్రవక్తలలో ఒక అతి ముఖ్యమైన ప్రవక్త యొక్క యెహోషువ ప్రవక్త. ఈ యొక్క యెహోషువ ప్రవక్త ఎక్కడైతే ఇశ్రాయేలు ప్రజలను మోషే వదిలిపెట్టాడో అక్కడ నుంచి ఆయన పాలు తేనెలు జాలువారే కనాను దేశానికి తీసుకొని పోయాడు. తీసుకొని పోవడమే కాకుండా వారిని కనాను దేశంలో స్థిరపరిచాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఎవరి వంతు భూములను వారికి ఇచ్చి, ఇదిగో ఇక నుంచి మీరు యావేను అనుసరించండి, ఇక నుంచి మీరు యావేను కొలవండి, ఇక నుంచి మీరు మిమ్ములను రక్షించిన, మిమ్ములను పెంచి పెద్ద చేసిన, మిమ్ములను ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చిన దేవుణ్ణి మాత్రమే మీరు కొలవండి. ఒకనాడు అబ్రహాము ప్రకృతిని పూరించాడు, ప్రకృతితో తిరిగాడు, ప్రకృతిలో బ్రతికాడు. కానీ ఆ ప్రకృతిలో పూజించిన, ఆ ప్రకృతిలో తిరిగిన, ఆ ప్రకృతిలో సంచరించిన వాడిని నేను ప్రత్యేకపరచి అతని నేను కానాను అనే దేశానికి తీసుకొని వచ్చాను. ఈ యొక్క కానానులో ఎవరైతే ఉంటారో వారిని నేను దీవిస్తాను, ఆశీర్వదించాను అని చెప్పి ఆనాడు మరి యెహోషువ ద్వారా తన యొక్క ప్రజలకు అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి చెబుతూ వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా మీరు మాత్రము యావేను మాత్రం ఆరాధించాలి. దేవుని కోసం గట్టిగా చప్పట్లు కొడతారా? ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్తున్నాడు, మీరు మాత్రమే ఆరాధించండి. మనం చదువుకున్నట్లయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. కనుక ఇక మీదట యావేకు భయపడి ఆ ప్రభువును చిత్తశుద్ధితో కొలువుడు. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. కనుక ఇక మీదట ఈ యావేకు భయపడాలి. తర్వాత ఆ ప్రభువును చిత్తశుద్ధితో కొలవాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. దేవుని రోజు మనందరితో కూడా మాట్లాడుతూ నీవు ఎవరిని పూజిస్తూ ఉన్నావు? చాలా మంది చాలా తప్పుగా భావిస్తూ ఉంటారు. బైబిల్లో మరి యావేను మాత్రమే పూజించాలి, యావేను మాత్రమే ఆరాధించాలి, విగ్రహాలను మరి మనం పూజించకూడదని చెప్పి
చాలా మంది చాలా రకాలుగా పూజిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యావే మాత్రం ఎందుకు పూజించాలి అంటే ఆయన సర్వ సృష్టిని చేశాడు. రెండవదిగా వారిని కష్టంలో ఉన్నప్పుడు, ఇరుకులలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆయన వారిని రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా వారి యొక్క కుటుంబాన్ని ఆయన దీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని వేలులు చేసిన, ఇన్ని గొప్ప కార్యాలు చేసిన, ఇన్ని మంచి పనులు చేసిన దేవుడు మాత్రం మీరు విడవద్దు అని చెప్పి యెహోషువ పలుకుతూ మీరు ఆయన చిత్తశుద్ధితో కొలవాలి. అదేవిధంగా ఆనాడు ఉన్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారి మధ్య అద్భుత కార్యాలు చేస్తే ఆయన పూజించేవాడు, తర్వాత పట్టుకెళ్ళిపోయేవాడు. వాళ్ళకి బాగా దొరికినప్పుడు, చక్కగా డబ్బు ఉన్నప్పుడు, లేదా చక్కగా మాంసం ఉన్నప్పుడు వాళ్ళు దేవుడిని మర్చిపోయేవాడు. దేవుడిని మర్చిపోయి వాళ్ళు అన్య దేవతలను పూజించేవాడు. ఉదాహరణ మధ్యాహ్నం వాడు అన్నీ ఉన్నప్పుడన్నా దేవుడు కావాలి, అన్నీ లేనప్పుడన్నా దేవుడు కావాలి, అన్నీ ఉన్నప్పుడన్నాము సరస జలసాలు ఈరోజు చాలా ఎక్కువ ఆ సహోదరి సహోదరులు ఏమి లేనప్పుడన్నా ప్రభు నాకు అన్ని ఇది అని చెప్పి మనం ప్రార్థన చేస్తాం. అన్నీ వచ్చిన తర్వాత దేవుడిని మర్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మాట్లాడుతూ మీరు విపులను సృజించిన విపులను ఐగుప్తు నుంచి లేదా దాస్యత్యం నుండి విపులను తీసుకుని వచ్చిన దేవుడిని మీరు చిత్తశుద్ధితో కొలవాలి. రెండవదిగా ఆనాటి కాలంలో విగ్రహాలకి ఎక్కువగా పూజలు చేసేవాడు. వాళ్ళే బొమ్మలు పెట్టుకొని, వాళ్ళే చెట్లు పెట్టుకొని, వాళ్ళే కొమ్మలను పెట్టుకొని, వాళ్ళే ఆ దూడలని మేకలను పెట్టుకొని పూజలు చేసేవారు. అబ్బాయి మాకు రక్షించారు. మీకు తెలుసో తెలియదో ప్రకృతిని పూజించడం ఎలా మొదలైందంటే, ఒకప్పుడంట ఒక ఆయన తురుముగానే నిద్రలేసాడట. తురుముగానే చనిపడుతున్నాక ఆ లెవగానే వేడి వచ్చిందట. ఓహో, ఈ చలంతా పోయింది సూర్యుడు వలన చెప్పి సూర్యుడికి దండం పెట్టడం మొదలుపెట్టాడు. తర్వాత చెట్టు లేనికి అక్కడ కాయలు చూసి ఆ కాయ పోయగానే తినగానే తీయగా ఉందట. ఓహో, చెట్టు అని చెప్పి చెట్టు పూజించడం మొదలుపెట్టాడు. అలాగే ఏదైతే తనకి నువ్వులు పూజించడం మొదలుపెట్టాడు, రకరకాలైన ప్రాంతాలను పూజించడం మొదలుపెట్టాడు. అలాగా ఈ యొక్క ప్రకృతిని పూజించడం అనేది మొదలైంది. ఈ సహోదరి సహోదరులారా, మనకు దేవుడు చెబుతూ ఉన్నాడు, ఈ యొక్క ప్రకృతి దేనికి సాదృశ్యంగా ఉందంటే మనకు ధనాపేక్ష, పగ, ద్వేషాన్ని వదిలిపెట్టి దేవుడికి మన యొక్క జీవితాన్ని సమర్పించాలి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుడు పలుకుతూ ఉన్నాడు, మీరు చిత్తశుద్ధితో నన్ను పూజించండి, చిత్తశుద్ధితో నన్ను ఆరాధించండి, చిత్తశుద్ధితో నా పలుకులు ఆలోచించండి అని చెప్తూ మనము 15వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, కానీ మీరు యావేను సేవింపనలతో మరి ఎవరిని సేవింపబోతురో యూఫ్రటీసు నదికి ఆవల మీ పిల్లలు కొలచిన దేవతలను కొలిచెదరో మీరిప్పుడు నివసించుతున్న అమోరీయుల దేశమున వారు పూజించు దైవములను కొలిచెదరో వేరే నిర్ణయించుదురు. నేను నా కుటుంబము మాత్రము. చూడండి, యెహోషువ పలుకుతున్నాడు, ఇదిగో నా బాధ్యత అంతా తీరిపోయింది, నా బాధంతా తీరిపోయింది. దేవుడు మిమ్ములను వాగ్దానం చేసిన స్థలంలోకి తీసుకొని వచ్చాను. నేను నా కుటుంబం మాత్రం యావేని మాత్రమే ఆరాధిస్తాం. మీరు ఎవరిని ఆరాధిస్తారో, ఎవరిని పూజిస్తారో మీకే వదిలేస్తారని చెప్పి ఆనాడు యెహోషువ ప్రజలను ఒక ఛాలెంజ్గా చేశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా యెహోషువ వలె మన యొక్క కుటుంబాలను మార్చుకోవాలి.
నేను నా కుటుంబం, మీరు ఎవరిని పూజించినా, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఎవరికి ప్రార్థన చేసినా, నేను నా కుటుంబం మాత్రం నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, నా దేవుణ్ణి నేను పూజిస్తాను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను నా యొక్క దేవుణ్ణి పూజిస్తాను అనే గట్టి విశ్వాసం మనందరూ కూడా కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. అయితే యెహోషువ చెబుతూ, నేను నా కుటుంబమును యావేని మాత్రమే ఆరాధిస్తాము. అయితే దేవుణ్ణి ఆరాధించే మన యొక్క ఇల్లు ఏ విధంగా ఉండాలి అని చెప్పి మనం చదువుకున్నట్లయితే, మొట్టమొదటిగా యథార్థవంతుల ఇల్లులాగా ఉండాలంట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆనాడు యెహోషువ చెబుతున్నాడు, నేను మిమ్ములను యథార్థవంతులుగా చేసి ఉన్నాను, యథార్థంగా నేను జీవించి ఉన్నాను, నా యొక్క దేవునికి నేను యథార్థంగా జీవించి ఉన్నాను. మీరు కూడా యథార్థవంతులు ఇల్లులాగా ఉండాలి. మనం చదువుకున్నట్టయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం. 14, 11. దుష్టుని ఇల్లు కూల్చివేయబడెను. చూడండి, సద్గురుని యొక్క ఇల్లు ఎప్పుడు కూడా కట్టబడుతుంది, దుష్టుడి యొక్క ఇల్లు కూల్చివేయబడుతుంది. కాబట్టి మన యొక్క ఇల్లు యథార్థవంతుల ఇల్లులాగా ఉండాలి, పరిశుద్ధమైన ఇల్లులాగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. రెండవదిగా మనం చదువుకున్నట్లయితే జ్ఞానము బుద్ధి కలిగిన ఇల్లులాగా ఉండాలంట. మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. కానీ చూడండి, మళ్ళీ ఒకసారి చదవమ్మా. చూడండి, వివేకవంతులైన స్త్రీలు వారి యొక్క ఇంటిని నిర్మిస్తారు, ఇంటిలో ప్రతి ఒక్క దాన్ని చక్కబెడతారు. కానీ మరి సుబుద్ధి కలిగిన, దుర్బుద్ధి కలిగిన వారు వారి యొక్క ఇంటిని నాశనం చేసుకుంటారు. మన యొక్క ఇల్లు కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, దీవించాలంటే యథార్థవంతుల ఇల్లులాగా ఉండాలి. రెండవదిగా జ్ఞానము కలిగిన ఇల్లులాగా ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 24వ వచనం. నా బోధనను ఆలకించి పాటించు ప్రతి వాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొని, చూడండి, రాతి నేలపైన ఎవరైతే వారి యొక్క ఇల్లును కట్టుకుంటారో వారు బుద్ధి కలిగిన, నీతి కలిగిన, జ్ఞానము కలిగిన వ్యక్తుల వలె ఉంటారు అని చెప్పి దేవుడు పలుకుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆనాడు యెహోషువ తన యొక్క ఇంటిని యథార్థవంతుని యొక్క ఇల్లులాగా కట్టుకున్నాడు, జ్ఞానము బుద్ధి కలిగిన ఇల్లులాగా నిర్మించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆ యొక్క ఇల్లు అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఇల్లు కూడా జ్ఞానము బుద్ధి కలిగిన ఇల్లు వలె ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా నీతిమంతుల ఇల్లులాగా ఉండాలి అంట. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం. ఆయన
సత్పురుషుల గృహమును చూడండి, నీతిమంతుల ఇల్లులాగా ఉండాలి. ఆయన సత్పురుషుల ఇల్లును ఆయన దీవించును అన్నాడు. యెహోషువ నీతిమంతులలాగా జీవించాడు, యథార్థవంతుడిలాగా జీవించాడు, జ్ఞానము బుద్ధి కలిగిన వ్యక్తిలాగా ఆయన జీవించాడు. అదేవిధంగా మన యొక్క ఇల్లు కూడా ఉండాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నాలుగవదిగా యోగ్యమైన ఇల్లులాగా ఉండాలి. దేవుడు వచ్చినప్పుడు ఆయనను స్వీకరించే యోగ్యమైన ఇల్లులాగా ఉండాలి. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే, చూడండి, దేవుని యొక్క శాంతి మనలోకి రావాలంటే, మన ఇంటిలోనికి రావాలంటే యోగ్యమైన ఇల్లులాగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ఐదవదిగా రక్షణ పొందిన ఇల్లులాగా ఉండాలంట. మనం చదువుకున్నట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం. నీవు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అట్లు చేసినచో నీవును నీ కుటుంబమును, చూడండి, నీవు ప్రభువైన యేసు యందు విశ్వాసముంచుము. నీవు అట్లా ఉంచితే నీవును నీ యొక్క కుటుంబమును రక్షణ పొందుతావు. రక్షణ పొందిన ఇల్లులాగా ఉండాలి. చివరిగా మన యొక్క ఇల్లు ఆనాడు యెహోషువ ఇల్లు వలె ఆతిథ్యమిచ్చిన ఇల్లులాగా ఉండాలంట. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 7వ వచనం. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 7వ వచనం. అపోస్తల కార్యములు ఆ దివిలో అతనికి అతడు చూడండి, ఆయన మరి గుగ్లి అనే అతడు దేవుడి యొక్క సేవకులకు ఆతిథ్యమిచ్చాడు. మన యొక్క ఇల్లు కూడా ఆతిథ్యమిచ్చే ఇల్లులాగా ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోషువ పలుకుతూ, ఇదిగో ప్రజలారా, దేవుడు మిమ్మలను మీకు ఆశీర్వదించిన కనాను దేశానికి మిమ్మల్ని తీసుకుని వచ్చాడు. అయితే ఈ యొక్క కనాను దేశంలో నేను నా కుటుంబం మాత్రం యావేని మాత్రమే ఆరాధిస్తాం. మీరు కూడా యావేని మాత్రమే ఆరాధించాలంటే మీ యొక్క ఇల్లు యథార్థమైన ఇల్లులాగా ఉండాలి, జ్ఞానము బుద్ధి కలిగిన ఇల్లులాగా ఉండాలి, నీతిమంతుని ఇల్లులాగా ఉండాలి, యోగ్యమైన ఇల్లులాగా ఉండాలి, రక్షణ పొందిన ఇల్లులాగా ఉండాలి, ఆతిథ్యమిచ్చే ఇల్లులాగా ఉండాలని చెప్పి ఆనాడు యెహోషువ ఎవరినైతే రక్షిస్తాడు, ఎవరినైతే ఆదుకుంటాడు, ఎవరి కుటుంబం పైన ఆయనను దీవెనలు కుమ్మరిస్తాడో ఆయన ఆనాడు ఇతరులకు సాక్షిగా నిలిచాడు. అలాంటి సాక్షిగా మన యొక్క ఇల్లు కూడా రక్షించబడాలని, మన యొక్క ఇల్లు కూడా ఒకరోజు మనము మన యొక్క ఇల్లు దేవునితో ముఖాముఖిగా చూచే కృపను మనకు కలిగించాలని ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభువా, ఈరోజు నీ యొక్క వాక్య భాగంతో మాతో మాట్లాడుతూ యెహోషువ పలికి ఉన్నాడు, నేను నా యొక్క కుటుంబమును యావేను మాత్రమే ఆరాధిస్తాను అని ఎంతో దృఢ నమ్మకంతో ప్రభువా ఆనాడు ప్రకటించాడు. ఆనాడు యెహోషువ ఇంటిని మీరు ఆశీర్వదించారు,
మా ఇల్లుని ఎప్పుడు ఆశీర్వదిస్తావయ్యా, మా బిడ్డలను ఎప్పుడు ఆశీర్వదిస్తావయ్యా. అనేక సమస్యలతో ఉన్నాం, అనేక బాధలతో ఉన్నాం, అనేక ఇబ్బందులతో ఉన్నాం, అనేక వ్యాధి బాధలతో ఉన్నాం ప్రభువా. మా ఇల్లు దర్శించండి. కొన్నిసార్లు జ్ఞానం లేని ఇల్లు వల్లే మేము ఉంటున్నాం ప్రభా. యోగ్యమైన ఇల్లులాగా మేము ఉండట్లేదు ప్రభా. యథార్థమైన ఇల్లులాగా మేము ఉండట్లేదు ప్రభా. నీకు ఆతిథ్యం ఇచ్చే ఇల్లులాగా మా యొక్క ఇల్లును మేము మార్చుకోలేకపోతున్నాం ప్రభా. మమ్మల్ని మార్చమని, మమ్మల్ని శుద్ధి చేయమని, ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయా మా యొక్క ఇంటి పరిస్థితి ఏంటో నీకు తెలుసు, మా కుటుంబ పరిస్థితి ఏంటో తెలుసు. మా యొక్క కుటుంబాన్ని మీకు సమర్పించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ప్రభా నందయ్య గారిని, వారి యొక్క కుమార్తెను, వారి యొక్క కుమార్తెలను, అదేవిధంగా వారి యొక్క సతీమణి గారు గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, వారి యొక్క పాపకు ప్రభా జ్వరంతో బాధపడుచుండగా ప్రభా తనను తాకమని, ముట్టమని, స్వస్థమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే పలికి ఉన్నారు, అడుగుడి మీకు ఇవ్వడము, వెదకుడి మీకు దొరకబడదు, తట్టుడి తలుపు తీయబడారు పలికి ఉన్నారు ప్రభా. మేము అడుగుచుండగా మా అవసరాల్లో మీరు తోడు నీడగా ఉండమని, మీ యొక్క దక్షిణ హస్తం మా మీద ఉంచమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మేము ఏ విన్నపాలతో, ఏ ప్రార్థనలతో మీకు ప్రార్థన చేస్తున్నామో వాటన్నింటినీ ఆలకించండి. ఆనాడు ఏ విధంగానైతే యెహోషువ గట్టి నమ్మకం కలిగి, గట్టి విశ్వాసం కలిగి నీ యందు ఉన్నాడు, అలాంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని మాకును, మా యొక్క కుటుంబ సభ్యులకు దయతో ప్రసాదించమని. మా యొక్క గ్రామంలో అనేక మంది అనేక రకాలుగా టైఫాయిడ్ జ్వరంతో, డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నారు. వాటిని తాకమని, ముట్టమని, ఎవరైతే రకరకాలైన వ్యసనాలకు లోనై ఉన్నారో వారందరినీ మీకు చేతులు సమర్పించుకుంటున్నాం ప్రభా. ఆ యొక్క వ్యసనాల నుండి విముక్తిని దయతో ప్రసాదించమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువుకుంటున్న చిన్నారులకు మంచి జ్ఞానాన్ని, బుద్ధిని, శక్తిని దయతో ప్రసాదించమని, మా యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయమని. అయా మేము ఎవరి గృహాలకు వెళ్ళి ప్రార్థన చేశామో, ఏ అవసరాలలో మమ్మల్ని ప్రార్థన చేయమని కోరి ఉన్నారు, ఆ యొక్క అవసరాలన్నింటినీ కూడా నెరవేర్చమని, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తాకమని, ముట్టమని, స్వస్థపరచమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభుల శ్రీధి గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ తనకు అద్భుత రీతిలో స్వస్థత దయతో ప్రసాదించమని, మా యొక్క సమస్యలన్నిటికీ మాకు తగిన పరిష్కార మార్గాన్ని చూపమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటాం పరమ తండ్రి, ఆమేన్. అర్పణ. నీ ధనము ప్రభు యేసు
సమభాగమునియ వినుదేదువా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ సమభాగమునియ వినుదేదువా దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా దరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి చించగా పరలోకనాథుండు నీకీయగా గడువేళ ప్రభు క్రీస్తువో క్రైస్తవా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ సమభాగమునియ వినుదేదువా పాడి పంటల ప్రభు నీకీయగా కూడో గొడ్డలు నీకు దయసేయగా పాడి పంటల ప్రభు నీకీయగా కూడో గొడ్డలు నీకు దయసేయగా పాడంగ ప్రభు యేసు నామంబును వరుయేల ప్రభు క్రీస్తు క్రైస్తవా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే నీ సమభాగమునియ వినుదేదువా సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అట్లా ప్రార్థింపము. ప్రభు వారి నామస్తమైన కొరకును మన యొక్క వారి సత్యమేక ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించును. ఓ ప్రభువా, ఒకే ఒక పర్యాయము అందరి రక్షణ కొరకు క్రీస్తు అర్పించిన ఏకైక బలి ద్వారా లభించిన రక్షణముతో దత్తత చేకున నీకొక ప్రజను సంపాదించుకుంటేవి కావున మా మీద కనికరించి నీ శ్రీ సభకు ఐక్యమును శాంతిని నీ వరములుగా దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ఉచితము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట నీకు కృతజ్ఞత వందనము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తము సృష్టించితివి. మమ్మ విమోచించుటకే నీవు పంపిన రక్షకుడు అతడు పవిత్రాత్మల శరీరం ధరించి కన్యక నుండి జన్మించను. నీ చిత్తం నెరవేర్చు, నీకు పరిశుద్ధ ప్రజలు సంపాదించు. అతడు తన హస్తంలో చాచి శిలోపై శ్రమలను అనుభవించను. ఇట్లు అతడు మరణం సంఖ్యలను తెచ్చి ఉత్థానమును అనుగ్రహించను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరంతో నీ మహిమను ప్రకటించినట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. పునాత్మన హోసన్న ప్రభువులో హోసన్న. అందరూ కూడా మోకరించి ఏ అవసరాల కోసం వచ్చారో, ఏ ఇబ్బందుల కోసం వచ్చారో, ఏ ఇబ్బందులతో వచ్చారో వాటన్నింటినీ కూడా దేవుడికి సమర్పించుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటే నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానుగా ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనేది, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధమునే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయండి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థం చేయదు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించడము కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవనస్వి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుతున్నాము. ఈ సముఖంలో నుంచి నీకు పరిచర్య మా పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలి మార్గము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభ జ్ఞాపకం చేసుకున్నాము. మా ప్రాంతీయ జగద్గురువులను, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మాకు నీ ప్రేమ పరిపూర్ణం చేయము. ఉత్తానమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమంత చనిపోయిన వారందరినీ దయతో జ్ఞాపకం చేసుకున్నాం. వారిని నీ దివ్య ప్రకాశము చేర్చుకున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని కనితలకు మరియు మాటతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము ఈ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా పైకి లేచి యేసు ప్రభు మనందరికీ నేర్పించిన పరలోక జపాన్ని చెప్పిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మయానము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడి వారిని మేము మనిషినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింప నివక కీడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడులు మమ్మ రక్షింపు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహముల పాపను మా విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు యాగం నిరీక్షించుచుందుము. ఏలైనా మీదే రాజ్యము, మీదే అధికారము. శాంతిని మీకు అనుగ్రహించున్నారు, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. అపోస్తలులు వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు యేసు ప్రభుత్వ శాంతి సమాధాన సంతోషంతో తెలుపుకుంది. సర్వేశ్వరి గొర్రెపిల్ల పాపను పరిహరించిన వారా హృదయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోక పాపను పరిహరించిన వారా మాకు శ్రమ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపము పరిహరించిన వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను, మనందరి పాపములను పరిహరించి ప్రభు. ఈ గొర్రెపిల్ల మీదకు పిలువడిన మనందరం కూడా ధన్యులము. ప్రభువా, మీరు ఆయన ప్రవేశిస్తుంటే మీరు ఒక్క మాట పలికినా మేము ఆరోగ్యం పొందేదము. క్రీస్తు శరీర రక్తమును మన నిత్య జీవనం చేర్చుడుగాక. తీసుకొని
నుడలను మన ప్రభు కడరాత్రి అనురాగపో ఈ భోజనం అనుదిన బలి భోజనం అనురాగపో ఈ భోజనం అనుదిన బలి భోజనం. నా నమ్మిక నువ్వు మాత్రమే, నా నమ్మిక నువ్వు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరగను. నా నమ్మిక నువ్వు మాత్రమే, నా నమ్మిక నువ్వు మాత్రమే. కలువకు చిలువను రక్షించిన, అరసములన్నీ అరచించిన, ఇలువకు రక్తాన్ని చిందించిన, కలసములన్నీ అర్హించిన, నీ ప్రేమను ప్రకటించును, నీ ప్రేమను ప్రకటించును, నీ సేవ జరిగించును యేసయ్యా, నీ సేవ జరిగించును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరగను. నా నమ్మిక నువ్వు మాత్రమే, నా నమ్మిక నువ్వు మాత్రమే. బలముగా హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, బలము హస్తాన్ని అందించిన, మరణము నుండి బ్రతికించిన, నీ చాటున నివసింతును, నీ చాటున నివసింతును, నీలోనే ఫలింతును యేసయ్యా, నీలోనే ఫలింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరగను. నా నమ్మిక నువ్వు మాత్రమే, నా నమ్మిక నువ్వు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను, నేనెప్పుడు నిన్ను విడువను యేసయ్యా, నేనెప్పుడు నిన్ను విడువను. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుతిరగను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుటకు. ఓ ప్రభువా, నీ అమిత దయను మాపై చూపించి మా యందు నీ స్వస్థత కార్యము పరిపూర్తి చేయము.
మాకు పరిపూర్ణత నొసగు, మమ్ము సంరక్షింపుము. అప్పుడు అన్ని విషయములందును మేము నీకు ప్రీతిపాత్రంగా జీవింపగలుగుతాం గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైంది. క్రీస్తు ప్రేమలో జీవించండి. అమ్మా